అను 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 ఐ లవ్ యు నే అను. ట్రైన్ వీడియో ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? అది షూట్ జరిగింది బట్ కొన్ని ఎవరిని మిస్ అవుతున్నారు అంతలా మీరు? అంత కర్లీ హెయిర్, ఒకసారి హెయిర్ మొత్తం ముందుకేస్తాను. ఎలా అండి? తప్పదండి, లేకపోతే ఎవరు చూడరు మమ్మల్ని. కానీ ఏ రోజు అడ్డు చెప్పలేదా మీకు మీ పేరెంట్స్? వాళ్ళకి తగినంత వాళ్ళు చేశారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. డాడీ ఇప్పుడు జాబ్ మాని. బాంబ్ స్క్వాడ్ అంటే ఏంటి? ఇప్పుడు విఐపీస్ వస్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ ని ముందు వీళ్ళు ఇంట్లో నాన్నగారు వెళ్తున్నారంటే ఆ జాబ్ మీద ఇంకా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మాకు మా నాన్న అంటే. శేఖర్ కమల గారి సినిమా అనుకోండి, ఛాన్స్ వచ్చింది, హీరోయిన్ మీరు. వాళ్ళ నుంచి వచ్చిందంటే నేనేం వెయిట్ చేయాలి. మోస్ట్ సాడెస్ట్. ఫైనాన్షియల్ గా బాగా పడిపోయాం. ఏమైందంటే ఒక బ్రాండ్ కొలాబ్ కోసం అనేసి దానివల్ల భారీగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. ఇంకా అయిపోయింది నా సిచ్యువేషన్ అనుకున్నాను నేను. ఐ థాట్ స్కిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మై లైఫ్ రిలైజ్ ఆన్ ఇట్ కదా. ఎగ్జాక్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అను 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 ఈ పాటకి మొత్తం పాడితే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారని అయితే నాకు చాలా క్లియర్గా తెలుసు. ఈరోజు నాతో పాటు ఒక అందమైన అనుగారు అయితే ఉన్నారనమాట. ఆవిడ పేరే అనుగారా లేదంటే పూర్తిగా ఇంకేదైనా పేరుందా కూడా నేను తనతోనే చెప్పిస్తాను. తనకుండే ట్రావెలింగ్ పిచ్చి, తనకుండే శారీస్ పిచ్చి నాకు కూడా ఉందనమాట. అందుకే నాతో పాటు ఈరోజు మీ అందరు ముందుకు తీసుకొచ్చేసాను. చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అనుగారు, హౌ ఆర్ యూ? హాయ్ వైష్ణవి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు. ఫస్ట్లీ నా డౌట్, ఆ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? అనుకున్నాను లిటరల్లీ ఈ బుజ్జి హెయిర్ కి సమ్మర్ వస్తే నాకు అసలు పైనుంచి కిందకి తీసేదానికి కూడా అస్సలు కుదరదు, ఓపిక ఉండట్లేదు, చెమటలు వచ్చేస్తున్నాయి. అంత కర్లీ హెయిర్. ఒకసారి హెయిర్ మొత్తం ముందుకేస్తారా? ఎలా అండి అంత కర్లీ హెయిర్ ఎలా? తప్పదండి, లేకపోతే ఎవరు చూడరు మమ్మల్ని. అంటే నాకు విసుగు వస్తుంది ఒక్కసారి. ఇంట్లో అంటే ఇలా ఉండదు, మొత్తం కొప్పు చుట్టూ పెట్టేయడమే. ఎప్పుడైనా హెయిర్ ని పూర్తిగా స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనే ఆలోచన రాలేదా? అనిపించింది, చాలా అనిపించింది. స్ట్రైట్నింగ్ చేయాలనిపించింది. ఓకే, ఒకసారి ట్రై చేశాను కూడా. అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. ఇంకా హాఫ్ హెయిర్ తీసేసాడు లిటరలీ. అంటే ఆ బ్రష్ చేయడంలో ఆ ప్రాసెస్ లో చాలా హెయిర్ పోయింది. అప్పుడు డిసైడ్ అయ్యవద్దు ఇంకా మనకు ఉన్నదే చాలా. అప్పుడు మేనేజ్ చేయడం తెలిసేది కాదు, అంత ఫ్రీజీ అయిపోవడం. తర్వాత తెలుసుకున్నాను దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి. తర్వాత ఈజీ అయిపోయింది. ఏం వాడతారండి? అంటే మాకు జుట్టు కొంచెం ఇంకొంచెం పెంచుకోవడానికి సలహాలు కావాలని. నేను డైట్ అండి, అంతకంటే ఏం లేదు. అదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఫుడ్ డైట్. తర్వాత ఇంకా ఆయిలింగ్. ఓకే, మనం తినే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. అంటే ఏం పెట్టుకుంటే తలకు వచ్చేస్తుంది కాదు, ఏం తింటే వచ్చేస్తుంది అని చెప్తున్నారు అన్నగారు. కరెక్ట్. డైటీషియన్ అండి మీరేమన్నా? లేదు, బట్ తెలుసు. ఓకే, నాలెడ్జ్ ఉంది. ఓకే ఓకే. అనుగారు అంటున్నాను నేను. మరి అనుగారు పూర్తి పేరు మా వాళ్ళకు కూడా కావాలి కదా, ఒకసారి చెప్తారా? నా పేరు అనుష, బట్ నాకు అను అని పిలిస్తేనే ఇష్టం, అందుకే అదే పెట్టేసుకున్నాను. అనుష గారు. కానీ అనుష గారు అని పిలవకూడదండి మీరు ఎవరు కూడా, అనుగారు అంతే కదా. అనుగారు, ఈ సాంగ్ మీకోసమే రాశారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అను అను. లేదండి, ఎవరు నాకు అంటే ఏమంటారు డెడికేట్ చేయలేదు ఇప్పటి వరకు. చేసి ఉండొచ్చు, బట్ నా వరకు అయితే రాలేదు. ఫీల్ అయిపోతున్నారండి. అసలు ఇలా ఎలా వదిలేస్తారు మీరు అను గారిని? అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదండి, అన్ని కామెంట్లు పెడుతుంటారు. ఉన్నాను, పాపం మంచోళ్ళు. పాపం మంచోళ్ళు. మంచి కాంప్లిమెంట్ వచ్చిందండి మీ అందరికి. అనుగారు ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి అండి అనుగారు మీరు? నేను అనంతపూర్ నుంచి. ఓకే, గ్రాడ్యుయేషన్
అంతా స్టడీస్ అంతా అనంతపురే. మొత్తం స్టార్టింగ్ లో కర్నూలు ఉండేదాన్ని ఒక 5th 6th క్లాస్ వరకు. ఓకే. తర్వాత అనంతపూర్ షిఫ్ట్ అయిపోయాను. అనంతపూర్ షిఫ్ట్ అయిపోయారు. మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అందరు, అక్కడే ఉంటారు. ఫ్యామిలీ సెటిల్డ్ ఇన్ అనంతపూర్. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేనైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు చేస్తున్నారా? చేస్తున్నాను. మొన్న ఒక వీడియో చూసాను ఆఫ్టర్ రెసిషన్ అని చెప్పేసి. మోస్ట్లీ అదే ఉంటది పరిస్థితి ఇంట్లో లేకపోతే. సో నాకు తెలుసు. అంటే మనకు జాబ్ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని చూడరు. మనకి ఇంకా ఎక్కువ లేడీస్ కి వెళ్ళి ఆ పని చేయిపో ఈ పని చేయిపో అని. అవును నిజమే. ఏదైనా కాఫీ అడిగితే కూడా తెచ్చుకోపో చేసుకోపో. జాబ్ ఉంటేనే అయ్యో కష్టపడుతుంది నా కూతురు అని తెచ్చి పెడతారు అంతేనా? మరి అంత సాటిస్ఫై అయితే కాదనుకోండి, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో జరుగుతాయి. పైగా అంటే వాళ్ళు ఈ వీడియో చూస్తారు. అందుకే ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్నగారు? అమ్మ నాన్న చెల్లి. ఇద్దరు అమ్మాయిలు. మీ ఇద్దరు. చెల్లి ఏం చేస్తున్నారు? చెల్లి సివిల్స్ ప్రిపేర్ అవుతాను. ఓ మీరు సాఫ్ట్వేర్. కానీ ట్రైన్ వీడియో ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? అరే యార్, అది షూట్ జరిగింది బట్ కొన్ని ఏమంటారు సరిగా వర్కౌట్ అవ్వలేదు. సో చేంజెస్ ఉన్నాయి అనేసి వదిలేసాను. తర్వాత స్టేషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుకు తెలీదు. ఆ కామెంట్స్ కి అదేమో నేను అనుకోలేదు మిలియన్స్ రీచ్ అయిపోద్దని. మంచిగా వచ్చింది. తర్వాత షూట్ అయితే చేశాను బట్ దానికి ఏమంటారు టాలీ అవుతుందా లేదా ఓకే ఒక భయం. అదేమో హిట్ అయింది. ఇది వచ్చేసరికి కొంచెం అటు ఇటు అయినా ఎందుకనేసి కొంచెం టైం తీసుకునే చేద్దాం అనుకున్నాను. కొంచెం చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. నేను వచ్చేసిందేమో నాకు కనిపించలేదేమో అని మళ్ళీ ప్రొఫైల్ లోకి వెళ్ళి ఎత్తుకుంటా ఉంటా ట్రైన్ వీడియో పార్ట్ 2 ఎక్కడ ఉంది అని. ఇంతకీ ఎవరిని మిస్ అవుతున్నారు అంతలా మీరు? చెప్పలేదు. చెప్పలేదు కానీ అవుతున్నారు. అంటే ఆ వీడియో అయితే కల్పితమే అండి, అందులో ఏం లేదు. అంతేనా? బట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటి ఉంటది కదా. యా ఎగ్జాక్ట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్ గా ఉంటుంది ఖచ్చితంగా. సో అనంతపూర్ వర్క్ ఫ్రమ్ హోమా మీరు? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు? అప్పుడప్పుడు వెళ్ళాల్సి ఉంటది, వెళ్ళొస్తుంటారు. బెంగళూరు. ఓకే. సో హాబీస్ ఏంటి అనుగారికి? ట్రావెలింగ్. యా, ట్రావెలింగ్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఫుల్ తిరిగేస్తుంటారు. తిరగాలంటే ఇష్టం. ఈ మధ్య అవుతుంది అది, ముందు పెద్దగా వెళ్ళేదాన్ని కాదు. ఓకే. ఎక్కడెక్కడ వెళ్ళారు ఇప్పటి వరకు? మీరు చూసే ఉంటారు రీల్స్ లో అక్కడ. ఈ మధ్య అయితే డెహ్రాడూన్ వెళ్ళొచ్చాము. నేను బాగా సాటిస్ఫై అయింది. మిమ్మల్ని తోసేస్తారు కదా, బాగా సాటిస్ఫై. నేను చాలా ధైర్యంగా వెళ్ళాను అక్కడి వరకు. అక్కడ హైట్ చూసిన తర్వాత తట్టుకోలేము, భయం వేస్తుంది ఖచ్చితంగా. ఏముందిలే అనుకుని వెళ్ళా. ఏముందిలే అనుకుని వెళ్తా, అలానే దోసేస్తాడు. అలానే ఆగండి ఆగండి అన్నారా మీరు? అన్నాను. ఆగలేదు. వెళ్ళిపో నువ్వు కిందకి వెళ్ళిపో. కిందకి వెళ్ళిన తర్వాత ఫీలింగ్ ఏంటి అప్పుడు? అది తీసేసి వదిలేస్తారు కాసేపు. మా ఫ్రెండ్స్ వచ్చి అడుగుతున్నారు ఏమైంది, ఎలా ఉంది, బాగుందని. కాసేపు నన్ను వదిలేండి, నేను సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నానని ఆ మూవీ డైలాగ్ వేసి పక్కకెళ్ళి కూర్చున్నారు భయంతోటి. అంతేనా? ట్రావెలింగ్ అంటే ఇష్టమే కానీ కొన్ని భయాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత కదా. చాలా భయంకరంగా ఉంటుంది ట్రావెలింగ్. చాలా వరకు అనుకుంటాం కానీ ఇప్పుడు ఏమంటారు, మీ ట్రావెలింగ్ వీడియోస్ చూసినప్పుడు కానీ మీరు చేస్తున్న వీడియోస్ చూసి ఓ షీఈస్ పర్ఫెక్ట్, ఏది లేదు, నెగిటివిటీ లేదు, లేదంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. వాట్ యూ సే అబౌట్ దట్? అక్కడ కనిపించేదే రియాలిటీ కాదు కదండి. మనకు లైఫ్ ఉంటది. కెమెరా ముందు ఏం చూపించాలనుకుంటున్నాం అదొకటే చూపిస్తాం. ఓకే. చాలా వరకు కెమెరా వెనకే జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ, అది వెరీ బిగ్ పాయింట్. అందరికి అర్థం అవ్వాల్సింది. అంటే ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చూసి వాళ్ళకి అంత బాగుంది లైఫ్, మనకెందుకు ఇలా ఉంది కామెంట్స్ వస్తుంటాయి, మీ లైఫ్ బాగుందండి అది ఇది అని. బట్ ఎవరి లైఫ్ లో వాళ్ళకి ఉండాల్సినవి ఉంటాయి కదా. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి, దేవుడు ఎవరిని వదిలిపెట్టరు కదా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. డెఫినెట్లీ. కెమెరా చూసి మీరు ఏమంటారు, డిప్రెస్ అయిపోయి వాళ్ళ లైఫ్ బాగుంది, మా లైఫ్ ఇట్లా అయిపోయింది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. నాకు మేము చూపించేది ఇంతవరకే కదా, అదే తెలియదు పాపం జనాలకి. సో చెప్పండి, ఇంతే అండి, మేము చూపించేది వేరు, వెనుకుండేది వేరు. అంతే కదా. డెఫినెట్లీ. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అనే మూమెంట్ ఎప్పుడు అనుగారు మీకు? చాలా ఉన్నాయి అలా. అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము కూడా, ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం కూడా లైఫ్ లో.
డాడీ ఫ్రమ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. బాంబ్ స్క్వాడ్ లో వర్క్ చేస్తారు. బట్ మధ్యలో కొంచెం ఫినాన్షియల్ గా ఇష్యూస్ వచ్చాయి. ఓ ఎవ్రీబడి హ్యాస్ దోస్ కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. యా. హెల్త్ ఇష్యూస్ అని అలా వాటి వల్ల మనీ లాస్ అవ్వడం. మీకు హెల్త్ ఇష్యూనా? నాకు ఫ్యామిలీ. అండ్ దెన్ మా పేరెంట్స్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది కొంచెం దెబ్బతీసింది. ఓకే. అక్కడంతా చాలా కష్టం అయింది మాకు. ఓ పైగా ఇద్దరు అమ్మాయిల మీద. అదే కదా, ఇద్దరు అమ్మాయిలు అంటే అదొక బాధ్యత ఇంట్లో ముందు. ఎంత కాదనుకున్నా, అంటే ఎంత ప్రేమగా పెంచుకున్నా ఒక బాధ్యత. అమ్మాయిలు ఉన్నారు అంటే. మనమా సైలెంట్ ఉండే రకం కాదు. షాపింగ్ అని ట్రావెలింగ్స్ అని. కానీ ఏ రోజు అడ్డు చెప్పలేదా మీకు మీ పేరెంట్స్? ఏం లేదు, వాళ్ళకి తగినంత వాళ్ళు చేశారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. తర్వాత ఇంకా నేను జాబ్ తెచ్చుకొని నేను చూసుకుంటున్నా అంతే. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు. మమ్మీ డాడీ ఇప్పుడు జాబ్ తోనే ఉన్నారు స్టిల్. నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ఏం తీసుకోరు కూడా. ఓకే. తను హ్యాపీగా ఉంటే చాలు అంతే అలా అనుకుంటారు. బాంబ్ స్క్వాడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా మాల్లో అయినా బాంబు ఉంది అంటే అలా అని కాదు. ఓకే. ఇప్పుడు విఐపీస్ వస్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ ని ముందు వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేసి. అండ్ ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా ఫస్ట్ వీళ్ళు వెళ్ళి చెక్ చేయడం. ఓకే. అలా. అసలు అలాంటి జాబ్ ఎలా వస్తుంది? ఫస్ట్ పోలీస్ కేటగిరీలో ఉన్నారు. ఓకే. సో అందులో నుంచే ఛాన్స్ వచ్చింది, అది వెళ్ళిపోయారు అంతే. కానీ భయంగా ఉండదా? భయం ఉంటదండి. వెళ్తున్నారంటే ఐ మీన్ ఇంట్లో నాన్నగారు వెళ్తున్నారంటే ఆ జాబ్ మీద కొంచెం ఉంటుంది. అంటే అంటారా మీతోటి ఇప్పుడు? అలా ఏం లేదు, బట్ ఇంకా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మాకు మా నాన్న అంటే. ఆబ్వియస్లీ అది మేము చూపించకపోవచ్చు, తనకు తెలిసిండకపోవచ్చు, బట్ తనే కదా మాకు పిల్లర్ ఎప్పటికైనా. భయం ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. అంకుల్ పేరేంటి? రమణారెడ్డి. ఇప్పుడు చెప్పండి అంకుల్ కి ఐ లవ్ యూ డాడీ అని చెప్పండి ఒకసారి ఊరికెళ్ళ. ఐ లవ్ యూ డాడ్. ఇది నేను ఇప్పుడు వరకు చెప్పలేదు, బట్ ఐ రియలీ లవ్ యూ. షీ లవ్స్ యూ అంకుల్. మీకు చెప్పలేదంట కానీ షీ లవ్స్ యూ. ఇక్కడ కళ్ళలో తెలుస్తుంది నాకు క్లియర్ గా. సో ఆంటీ మీకు చెప్పలేదు, చూసారా మీరు? మమ్మీకి చెప్పక్కర్లేదండి. అన్నింటికీ అమ్మ అమ్మ అక్కడే తెలిసిపోతుంది. లేకపోతే నేను లేను, ఆబ్వియస్లీ లేను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఏదైనా సరే నా లైఫ్ లో. ఓకే. తను లేకపోతే ఐఎమ్ నథింగ్ అంతే. వీడియోస్ ఆంటీయే తీస్తారా మీకు? లేదు, బట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేయాలన్నా ముందైతే ఆంటీకి చూపిస్తా. పర్మిషన్ కావాలి. ఫస్ట్ ఆడియన్స్ తనే. ఓకే. నాకు రివ్యూ చూసాకే అప్లోడ్ చేస్తాను. ఓకే. ఆంటీ ఉన్న వీడియోస్ లో నాకు అది ఎక్కువ వీడియో మెజెంటా కలర్. వావ్ వావ్ వావ్. అదైతే నిజమే అండి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అమ్మాయిలంతా అంతే. నిజమే కదా. మనం ఏదైనా కలర్ డ్రెస్ తీసుకోవాలంటే ఇంకా బ్లాక్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ బ్లాకే తీసుకుంటా అంటే వద్దు తీసి ఇలానే బ్లాక్ అయితే ఇంకా దాచిపెట్టుకోవాల్సి వస్తుంది అమ్మ దగ్గర. అనగారు ఇందాక నేను లైఫ్ ఈజ్ నాట్ ఈజీ మూమెంట్ అని అడిగాను. ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తాను. సేమ్ అంటే సీతమ్మ ఒకటి సిరిమల చెట్టు సినిమా చూసారా మీరు? మహేష్ బాబు గారు ఇలా బయటకు వస్తుంటే జనాలందరూ ఇట్లా లోపలికి వెళ్తుంటారు. అక్కడ ఒక లైన్ వస్తుంది, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. ఇలాంటి మూమెంట్స్ కూడా ఉండుంటాయి కదా మీకు? ఉన్నాయండి, డెఫినెట్లీ ఉన్నాయి. నాకు మెయిన్ స్ట్రెంగ్త్ ఫస్ట్ అమ్మ అని చెప్పాను, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా షేర్ చేసుకోవాలనిపించింది, బట్ ఇంట్లో చెప్పలేను అనుకోండి, ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసేసుకుంటా. కొంచెం ఈజీ అయిపోద్ది, అరే ఏం కాదు కదా సెట్ అయిపోద్ది అన్నట్టు. వాళ్ళు 2 మాటలు చెప్తే చాలు తర్వాత మరి నేను సెట్ అయిపోతుంది. ఇంతే కదా. ఫ్రెండ్స్ అంటే ఏమి స్పెసిఫిక్ గా మీరు అది చేసేయాలి ఇది చేసేయాలి ఏముండదు, మనకి నేను ఉన్నాం కదా అని ఒక ధైర్యం చాలు, అంతే కదా. నిజంగా ఫ్రెండ్స్ ఆర్ లైక్ అనదర్ ఫ్యామిలీ, కాబట్టి దే ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అని ఎందుకంటారు అసలు వాళ్ళని? తెలీదు. ఓకే. సో నేను ఇంకో వీడియో కూడా చూసాను మీ వీడియోస్ లో. రీసెంట్ గా జిమ్ పోస్ట్ అనుకోండి, దానికి ముందు ఒక డిస్క్రిప్షన్ వస్తుంది, దాంట్లో ఏమని గుర్తుందా మీకు? గుర్తులేదు, బట్ మర్చిపోవడం తేలిక కాదు. నేను తెలుగులో చెప్తున్నాను, మర్చిపోవడం తేలిక కాదు బట్ అని చెప్పేసి మీ జిమ్ వీడియో వస్తుంది. దాని కింద ఒక క్యాప్షన్ కూడా రాస్తున్నారు, గుర్తొచ్చింది ఎప్పుడైనా? పెయిన్ ఒక్కోసారి తీసుకోవాల్సి ఉంటుంది. యా, పెయిన్. సో నేను ఆ పెయిన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అరే అక్కడ నిజంగా పెయిన్ కనిపించిందా? లేదంటారా?
ఓ మై గాడ్, మీరు నా నెక్స్ట్ రీల్ గురించి మాట్లాడద్దు అనుకుంటున్నాను. లేదంటారా పెయిన్? ఉందనుకోండి. ఇందాకే అన్నారు కదా, మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేయగలరు మీరు లేదని అంటే చెప్పి. వీడియోలో ఐ థాట్ మీరంతా అది యాక్టింగ్ అని అనుకుంటారని, బట్ ఐ డోంట్ నో ఇలా రెడ్ హ్యాండెడ్ దొరికిపోతానని. నేను 200 పోస్ట్ పెట్టాను, ఎక్కడ కూడా పెయిన్ అని మెన్షన్, ఒకవేళ ఉన్నా మెన్షన్ చేయను, ఎందుకంటే నాలాగే తెలుగు గల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు గుర్తుపట్టేస్తారు, ఎందుకులే కామ్గా ఉండడం బెటర్ అని. బట్ రియల్ గా నేను చెప్పాలంటే మాత్రం రీసెంట్ పోస్ట్ గురించి ఒకటి సాడ్ సాంగ్ ఒకటి పెట్టాను. అదైతే నిజంగా నేను ఎక్స్ప్రెషన్స్ డెవలప్ చేసుకోవడానికే చేశాను. నేను నా పెయిన్ ఉంటే నేను పక్కకి వెళ్ళి చేయొచ్చు, బట్ కెమెరా ముందు చేయడానికి రీజన్ ఉంది. నేను ఇవ్వగలనా లేదా, నవ్వు ఇప్పుడు వరకు నా కళ్ళతోను నవ్వుతోను లాక్కొచ్చిన ఇన్స్టాగ్రామ్, బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సాడ్నెస్ చూపించాలి కదా అనిపించింది. ఓకే, సో ఐ ట్రైడ్. యూ ట్రైడ్. మీరే చెప్పాలి, అది టాపిక్ బాగా కవర్ చేశారు అసలు. ఎస్, యూ డిడ్ వెరీ వెల్. మీరు యాక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి. నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ పెయిన్. అంటే యూ హ్యాడ్ బ్రేకప్. అలా ఏం లేదు, మరి కళ్ళలో water ఎందుకు వస్తున్నాయి? అంతే, ఏం లేదు. Sure. షూర్ షూర్. మరీ ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదండి నేను, కానీ మీరు చెప్తే విన్నాం, అంటే ఇంకొకరికి లైఫ్ లెసన్ అవ్వచ్చు మీరు చెప్పేది, మరి అందుకని అడుగుతున్నాను. అలా ఏం లేదు, నిజంగా లేదు. నిజంగా లేదు. మమ్మీ వాళ్ళు చూస్తారండి. అయ్యో ఆంటీ అంకుల్, మీరు ఇంటర్వ్యూ చూడకండి అసలు, చెప్పేస్తాను నేను, వాళ్ళకి చూడొద్దు, ఆయన ఆగరు కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూస్తారు, డౌట్ లేకుండా. సో మరి చెప్పండి, ఏదో చెప్తారు. నిజంగా అవేం లేదు. నిజంగా అవేం లేదు, అదంతా యాక్టింగ్ కోసమే. సో నిజంగానే మీరు సినిమాల్లో కానీ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇట్లాంటివి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను? షార్ట్ సిరీస్, ఈ మధ్య షార్ట్ సిరీస్ వచ్చాయి కదా, షార్ట్స్, అలాంటివి ఛాన్సెస్ అయితే వస్తున్నాయి. ఓకే, చూస్తున్నాను, స్టోరీస్ వింటున్నాను. నా అవసరం ఉంది అనిపిస్తే చేయాలని ఉంది. ఓకే, బట్ నేను ఇంకా అంత ప్రొఫెషనల్ యాక్టర్ కాదు, అంత ఈజ్ తో యాక్ట్ చేయగలనా లేదా అని డౌట్స్ అయితే ఉన్నాయి. అందుకే వెయిట్ చేస్తున్నాను. బట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది చాలా రోజుల నుంచే ఉన్నింది. బట్ ఐ డోంట్ నో ఇక్కడ వరకు వస్తానని కూడా నేను అనుకోలేదు. ఓకే, బీయింగ్ ఏ తెలుగు ఉమెన్, మనం ఒక యాక్టింగ్ ఫీల్డ్ కానీ లేదంటే ఇట్లాంటి ఫీల్డ్ అంటే ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ తెలుసు, నువ్వు డాక్టరో, టీచరో, ఇంజనీరో ఏదో ఒకటి అవ్వు కానీ యాక్టింగ్ ఇట్లాంటివన్నీ మనకొద్దు అని అంటారు కదా. సో మీ ఇంట్లో అదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్ కదా. మరి ఇప్పుడు మీరు యాక్టింగ్ లోకి వస్తే, అందుకే డైరెక్ట్ యాక్టింగ్ అనట్లేదు నేను. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తాను, నేను చేయగలనని నాకు నమ్మకం వస్తే నేనే ఫైట్ చేయగలుగుతా. ఇంట్లో ఒప్పుకుంటారు మీరు అట్లా ఫైట్ చేస్తే? ఫైనల్లీ ఇంకా చేసుకోపో అంటే ఓకే, అలా అంటే ఓకే అని అంటే నేను కూడా కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి కదా, అందుకే వెయిట్ చేస్తాను. బట్ ఇప్పుడు కొంచెం ఈజప్ అవుతుంది, ఐ మీన్ కొంచెం నార్మల్ గా చూడడం, దాన్ని జనరల్ టాపిక్ లా చూడడం స్టార్ట్ చేస్తున్నారేమో కదా, యాక్టింగ్ ఫీల్డ్ ని కూడా కొంచెం నార్మల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకైతే. సో హోప్ఫుల్లీ మీరు కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తే బాగుండని అయితే అనుకుంటున్నాను. నిజంగా అనుకుంటున్నారా? నిజంగా, అంటే నాకు ట్రైన్ వీడియో కానీ మీరు బెంచ్ మధ్య బెంచ్ మీద రోజా ఎవరో రోజు పెడితే శారీ కట్టుకొని రమ్మని అడగడం, మీరు ఆ వీడియో చూసినప్పుడు కూడా యా షీ ఫిట్ ఇన్ టు దిస్ యాక్టింగ్ ఫీల్డ్ అని అనిపించింది అన్నట్టు. ఐ మీన్ ఫ్రేమ్ బాగుంటుంది మీకు. సో యూ సెట్ ఫర్ యాక్టింగ్. నేను మాట్లాడుతున్నాను కూర్చోబెట్టి మొత్తం. మీరు అంటే నిజంగానే ఇప్పుడు శేఖర్ కమల గారి సినిమా అనుకోండి, ఛాన్స్ వచ్చింది, హీరోయిన్ మీరు. ఓ మై గాడ్, అది చాలా పెద్దది. నేనైతే వాళ్ళ నుంచి వచ్చిందంటే నేనేం వెయిట్ చేయ, ఇంకా ఇంట్లో చెప్పేస్తాను, ఒప్పుకుంటారా లేదా. ఒప్పుకోకపోతే చేసేస్తా నేను అంతే. శేఖర్ కమల గారి సినిమా అంటే ఒప్పుకుంటారులే ఇంట్లో కూడా కదా, ఆయన మీద ధైర్యం ఉంటుంది. తెలుగు అమ్మాయిలు, ఐ మీన్ అమ్మాయిలు అంటేనే బాగా చూపిస్తారు అని ఒక ధైర్యం ఉంటుంది. ఆ రేంజ్ లో ఉందని నేను ఇంకా అనుకోవట్లేదండి. మీరు అడిగేస్తున్నారు ఆ క్వశ్చన్, కానీ నా యాక్టింగ్ కానీ అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు నాకు. సరే, మీరు నేను అనుకోవడం పక్కన పెట్టండి, ఆడియన్స్ అడుగుదాం డైరెక్ట్ గా. గైస్, తిన యాక్టింగ్ ఫీల్డ్ కి సెట్ అయిపోతారు, సినిమాల్లో ఛాన్స్ వస్తే చేసేదానికి తనకి సూట్ అవుతుంది క్యారెక్టర్స్ అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? చూద్దాం, లెట్స్ సీ. ఓకే ఓకే, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి అను గారు? ఓ మై గాడ్, రీసెంట్ టైమ్స్ చాలా టఫ్ ఉండే నాకు. ఓ, ఎందుకని, ఏమైంది?
అదే చెప్పాను కదా, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అంతే. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నిజంగా గుర్తు రావట్లేదు. నేను ఐ ఎంజాయ్ మూమెంట్స్ అంతే. ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నానా, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో అలా. ఇంకా ఈ మధ్య అయితే మా అమ్మ కానీ ఇంట్లో వాళ్ళు కానీ దీనికి సపోర్ట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో అసలు ఒప్పుకోలేదు ఫస్ట్ లో అయితే. ఇన్స్టాగ్రామ్ కూడా, ఇన్స్టాగ్రామ్ కైనా ఇంకేమైనా సరే. సో ట్రై చేశాను, అమ్మకి చూపించాను ఇట్లా చేస్తాను అది. ఒప్పుకున్న తర్వాత కొంచెం చాలా బెటర్ అనిపించింది నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ కదా, ఇలా అయినా సరే నాకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి ఐ వాంటెడ్ టు ప్రూవ్. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను దానికోసం. ఇంకా ట్రై చేస్తున్నారు. ఐ మీన్ మీ రిలేటివ్స్ వీళ్ళు ఏమైనా అంటారా ఇంకా ఎందుకు వీడియోస్ చేస్తుంది మీ కూతురు ఇట్లా? బట్ మా అమ్మ తీసుకుంటుంది అండ్ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా అన్న ఫీలింగ్ నాకు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ కదా. ఎగ్జాక్ట్. సో మనం ఎంత మంచి చేసినా స్టిల్ వీఆర్ విలన్ ఇన్ సమ్వన్ ఎల్స్ లైఫ్ అంటూనే ఉంటారు. వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. మన పాటికి మనం చేసుకోకపోవడమే బెటర్. సో అమ్మ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అలా ఏం లేదు, అలా అంటే ఎట్ టు హ్యాపెన్ అంతేమో అలా అనుకోవచ్చు. ఓకే. హ్యాపీయెస్ట్ లాగే ద మోస్ట్ సాడెస్ట్ అంటే ఉన్నాయి. చెప్పాను కదా, రీసెంట్ టైమ్స్ ఆర్ టఫ్. నాకే కాదు, ఫ్యామిలీ మొత్తంకి బాగా ఎఫెక్ట్ పడింది రీసెంట్గా. అంటే ఒక ధైర్యంతో అపార్ట్మెంట్ తీసుకున్నాం, తర్వాత ఈ ఇష్యూస్ అవ్వడం వల్ల చాలా కష్టమైంది మాకు. ఫైనాన్షియల్ గా బాగా పడిపోయాం. బట్ ఒకరిని అడిగే సిచ్యువేషన్ అయితే రాలే, మేనేజ్ చేస్తున్నాం అంతే. కానీ అంటే మీరు జాబ్ చేస్తున్నారు, నాన్నగారు ఇంకా జాబ్ చేస్తున్నారు, డాడీకి లోన్స్ ఉన్నాయి. సో హౌస్ లోన్ తీసిన తర్వాత చాలా కష్టమైంది. ఓకే. ఓన్ అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత కొంచెం బాగా టఫ్ అయింది. సో దట్స్ ద సాడెస్ట్ పార్ట్. సాడెస్ట్ అంటే పర్సనల్ ఉంటాయి కదండి అవి. అపార్ట్ ఫ్రమ్ దోస్ ఇవి అంతే. వెరీ పర్సనల్స్ చెప్పాలనుకోవట్లేదు, బట్ అపార్ట్ ఫ్రమ్ దోస్ ఈ హౌస్ లోన్ తీసుకున్న తర్వాత కొంచెం టఫెస్ట్ పార్ట్ ఈస్ సాడెస్ట్ పార్ట్. అంటే శ్రీకృష్ణ నేను కూడా అంటే సాఫ్ట్వేర్ రావాలని ముందు నుంచి అనుకోలేదు. నాకు గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలని ఉన్నింది. బట్ కోవిడ్ రావడం, కోచింగ్ సెంటర్స్ అన్ని క్లోజ్ పడిపోవడం, దాని వల్ల చాలా ఎఫెక్ట్ అయింది నా లైఫ్ కూడా. అప్పటికప్పుడు ఒక టెక్నాలజీ మీద నేర్చుకొని తర్వాత ఇటు రావడం అంతే. సో అంత ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో ఏ సైడ్ చూసినా అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫస్ట్ నేనే బోని చేస్తా సాఫ్ట్వేర్. సో అది అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యాను కొంచెం. చిన్నప్పటి నుంచి నేను ఒక లైఫ్ డిజైన్ చేసుకున్నాను, బట్ అది అవ్వలేదు అనేసి. గవర్నమెంట్ లోకి అంటే టీచర్ లేదు. ఐ థాట్ అబౌట్ జర్నలిజం ఫస్ట్, తర్వాత ఈ సివిల్స్ పైనే ఉండే నాకు కూడా. ఓకే. ఇంకా ఉండే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి ఏదో ఒక దానిలో సెట్ అయిపోవాలి అనేసి. ఓకే. బట్ అవ్వలేదు అది. మనం అనుకునే అయిపోతే లైఫ్ ఎలా అవుతుంది? అది కరెక్ట్. కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ చాలా మంది ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరి లైఫ్ అట్లా ఇలా ఉన్నది ఇలా టర్న్ అయింది కదా చాలా. మీ చెల్లిని అందుకే చదివిస్తున్నారా ఇప్పుడు సివిల్స్? తన ఇంట్రెస్ట్ అది, తనకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఉన్నప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఇవి కూడా లేవు, క్లాసెస్ కూడా లేవు. అనంతపూర్లోనే వెళ్దామని కూడా ట్రై చేశాను, బట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. అన్ని లాక్డౌన్ అవ్వడం, క్లోజ్ అయిపోవడం అంతే. అప్పుడు బాగా సాడ్ ఫీల్ అయ్యాను. ఓకే. అంతే. తర్వాత లైఫ్ కదా, మూవ్ ఆన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారు కదా, ఈ సమయం వెళ్ళిపోతుంది, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, హోప్ ఫర్ ద బెస్ట్. అంతే కదా, అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పండి? జస్ట్ హోప్. ఏమో ఆల్మైటీ వినొచ్చు, అదేమంటారు డెస్టినీ. ఇంకా దాన్ని ఏమంటారు, మనం కూర్చొని పదే 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 అనుకుంటూ ఉంటే జరిగిపోతాయి అంటారు కదా. డూ యూ బిలీవ్ ఇన్ దట్? అలా ఏం లేదు, కష్టపడితే అవుద్దని అయితే నమ్ముతాను. గట్టిగా అనుకుంటే అవుతుంది. అది గట్టిగా అనుకోవడం అంటే మనం ప్రిపేర్ చేసేసుకుంటాం దీనికోసం, ఏదైనా సరే వర్కౌట్ చేయాలి దీన్ని అనేసి. అంతే. హౌ ఇస్ జిమ్ లైఫ్? ఈ మధ్య జిమ్ కూడా చేస్తున్నట్టున్నారు. ఈ స్ట్రెస్ పోవాలంటే జిమ్ ఖచ్చితంగా కావాలండి. చాలా స్ట్రెస్ ఉంది చూసారా గైస్. అంటే
ఫొటోస్ లో వీడియోస్ లో నవ్వుతూ కనిపించిన ప్రతి ఒక్కరు అంతే ఉన్నారు అనుకోకండి. నిజంగా బ్యాక్ స్టోరీస్ చాలానే ఉంటాయి, అవన్నీ మీరు వినలేరు. వాళ్ళ లైఫ్ లో ఉండాలి నా లైఫ్ అని కోరుకోకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఏముందో మీకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ అంతేనా? అంతే. ఆవిడ మీరు ఇంట్రోవర్ట్ బేసికల్లీ. కెమెరా ముందు ఫస్ట్ టైం నేను మాట్లాడడం కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎప్పటి వరకు. Yeah. నా పర్సనల్ లైఫ్ గురించి కానీ మీరే చూస్తుంటారు, అర్థమవుతుంది నాకు. స్టోరీస్ లో కూడా ఎక్కువ కనిపించను. అవును అవును నేను ఏం చేస్తున్నానని పెడతాను కానీ బట్ నన్ను నేను ఎక్కువ చూపించుకోలేను. అవును. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ అందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నారు మొత్తం రియల్ లైఫ్ అంతా పెడతారు కదా. అలా ఎందుకు ట్రై చేయలేదు? అలానే ఉన్నింది. ఓకే. రీసెంట్ గా ఏమైందంటే మీరు ఇంకో సాడెస్ట్ పార్ట్ అన్నారు కదా, వన్ ఆఫ్ ది పార్ట్ ఇది. ఏమైందంటే ఒక బ్రాండ్ కొలాబ్ కోసం అనేసి ఒక ఫేమస్ క్లినిక్ వాళ్ళు అనమాట అప్రోచ్ అయ్యారు. ఓకే. ట్రీట్మెంట్ ఆఫర్ చేశారు. యా వై నాట్ ఐ గో ఫర్ ఇట్ అనుకున్నా. ఓకే. దానివల్ల భారీగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. ఐ వాజ్ ఇన్ మిడిల్ ఆఫ్ దిస్, అంటే నాకు 30K 40K ఫాలోవర్స్ లో ఉన్నిన్నా నేను. బట్ ఆ టైంలో నాకు స్కిన్ రియాక్షన్ ఇవ్వడం ఇంకా అయిపోయింది నా సిచ్యువేషన్ అనుకున్నాను నేను. ఐ థాట్ ఇంకా ఆపేస్తాను, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ వద్దు ఏం వద్దు, ఇంట్లోనే కూర్చుండిపోతాను, వెళ్ళను బయటికి అని. సో చాలా కష్టం అయిపోయింది ఆ సిచ్యువేషన్ నాకు. స్కిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మై లైఫ్ రిలైజ్ ఆన్ ఇట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇందులోకి వచ్చి మిడిల్ లో ఉన్నాను నేను, నా ప్రాసెస్ లో ఉన్నాను. అండ్ నా పోస్ట్ కూడా అప్పటికి బిలో 100 ఉండే, 80s లో అలా ఉండిందే. అప్పటికే 40K 50K ఫాలోవర్స్ ఉండే. ఓకే. ఇప్పుడు ఎలా, ఇప్పుడు నేను బయటికి వెళ్తే గుర్తుపడతారు నన్ను. బయటికి వెళ్ళలేకపోయేదాన్ని, కాన్ఫిడెన్స్, ఐ లాస్ట్ ఆల్ మై కాన్ఫిడెన్స్ అన్నమాట. చాలా కష్టం అయిపోయింది ఆ సిచ్యువేషన్ నాకు. నేను వెళ్ళను అని ఒక 2-3 months ఇంట్లో కూర్చుండి పోదాం అనిపించింది. ఓకే. బట్ యా సమ్హౌ మా మమ్మీ ఫ్యామిలీ అందరూ ఎంకరేజ్ చేశారు. ఇట్స్ నాట్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ అంటే అన్నిటికీ క్యూర్ ఉంటది అని కొంచెం నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. సో మళ్ళీ నిలబడి ఇక్కడ వరకు రావడం. ఈస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ నౌ? యా ఇంకా రికవరీ స్టేజ్ లోనే ఉన్నాను, తెలుస్తుంటది కూడా. యా కొంచెం. బట్ సీరియస్లీ మనం ఎంత మంచిగా ఉండి సడన్ గా ఇలా వెళ్ళి, అది కూడా పార్ట్ ఆఫ్ దిస్ కదా, కొలాబ్ కోసం అని వెళ్ళాను. అది నో, వాళ్ళు వాడే క్రీమ్స్ ఏదో సరిపోయినట్లేదు. సో ఇట్ హ్యాపెండ్ అంతే. బట్ సీరియస్లీ అంటే మనం కాన్ఫిడెన్స్ మనం ఎలా ఉంటాం, మనం ఉండే డ్రెస్సింగ్ మనం చూసి, అది కాక ముందెప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ కాదు. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడించినా చాలా ధైర్యంగా మాట్లాడేసేదాన్ని. అంటే మీరు అనుకుంటున్నట్టు ఇంట్రోవర్ట్ అయితే కాదు, అది ఈ మధ్య వచ్చింది. ఓకే. కొంచెం షై అని, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం వల్ల సైలెంట్ గా ఉంటున్నా. ముందైతే చాలా అల్లరి పిల్ల. కాలేజ్ లో అయితే ఏ మూల వెళ్ళి అడిగినా చెప్తారు ఎవ్రీవన్ నోస్ అను. డెఫినెట్లీ. ఓకే. అలా ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇటు ఉండే వాళ్ళు అటు ఉండే వాళ్ళు ఇటు అవుతూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రోవర్ట్స్ పూర్తిగా ఇంట్రోవర్ట్ అవ్వచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వీ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ కదా. ఇలా ఉన్న లైఫ్ అలా అయిపోవచ్చు. బట్ హోప్ఫుల్లీ నిజంగా అనగారు మీకుండే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి మీరు ప్రశాంతంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిస్ ఈస్ నాట్ ద ఎండ్, బట్ చెప్తున్నా మీరు అలా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఆర్ గోల్ అంటే ఏం చెప్తారు అన్నగారు? ప్రెసెంట్ అయితే నేను అలా అనుకోవడం ఆపేశాను, ఎందుకంటే అలా అనుకోని అక్కడికి ఆగిపోద్ది అనిపిస్తుంది. సో ఏదైనా సరే ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. నేను ఏదైనా అనుకుంటున్నాను, దాన్ని రీచ్ అవ్వడానికి కష్టం ఉంటది ఆబ్వియస్లీ, దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను అంతే. ఒక్కటే అనుకోని దానికోసం వర్క్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే నెక్స్ట్ మినిట్ ఏమైతుందో చెప్పలేరు అంటున్నాం మీది. ఎగ్జాక్ట్లీ. సో మనం అనుకున్నది జరుగుతుందని మనకు తెలీదు. కరెక్ట్. అనుకోవడం ఆపేసాను యాక్చువల్లీ. సూపర్. అసలు గో విత్ ద ఫ్లో అంతే. ఆఫ్టర్ ద కోవిడ్ హిట్స్ నేనైతే అదే ఫిక్స్ అయ్యా, గో విత్ ద ఫ్లో. ఎవరు హార్ట్ అటాక్ వచ్చి ఎక్కడ ఎప్పుడు పడిపోతున్నారో కూడా తెలియట్లేదు మనకి. సో అప్పుడు చేద్దాంలే అని ఏదైనా ఫిక్స్ అయ్యి ఉంటే ఇప్పుడే చేసుకోవాల్సిందే. కరెక్టే. సో అది పెట్టుకోకపోవడమే బెటర్ లేండి, అంతే కదా. సో అంటే ఇది చేసి ఇవ్వాలి మా అమ్మ వాళ్ళకి, లేదంటే మా నాన్నకి ఇది చేసి పెడితే బాగుంటది, అలాంటివి అయితే ఉన్నాయా? సో ఏంటి, ఒక అమ్మని తీసుకెళ్ళి ఎక్కడైనా నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోమా అని చెప్పడం, అది మాత్రం ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్, అందరికీ ఉంటుంది అది. ప్రతి అబ్బాయి అమ్మాయి అయినా ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అని ఇద్దరు అమ్మాయిలు అని చెప్పేసి అమ్మ అన్ని సాటిస్ఫై చేయడం స్టార్ట్ చేస్తుంది.
యా ఒక పాయింట్ లో ఏదో ఒక పాయింట్ లో ఎంత సెల్ఫిష్ ఆలోచించుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించరు, నిజం తర్వాత ఎంత అనుకున్నా కూడా అవ్వదు. అరే వీళ్ళకి ఉంటదిలే, నిజమే. వాళ్ళు ఇస్తారులే. మేము ఇప్పటికీ చెప్తుంటాం, అమ్మ మేము మా లైఫ్ మేము చూసుకోగలుగుతాము, ఇప్పుడు నుంచైనా నువ్వు నీకోసం ఉండు, నీకు టైం ఇవ్వు అని. ఓకే, ఆ రోజు రావాలి అమ్మని కూర్చోబెట్టి నిజం. ఏం చేయకు అట్ సర్టెన్ పాయింట్ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేస్తారు. ఆపేస్తారు. తినేటప్పుడు కూడా ఇది ఉంటే పాప తింటదిలే అని తీసి పెట్టే స్టేజ్కి వస్తే మనం పెద్ద అయ్యే కొద్దీ మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళు అయ్యో ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారా మన కోసం అనే ఫీలింగ్ వస్తుంది. సో నిజమే, అలాంటి డ్రీమ్ అయితే అందరికి ఉంటుంది. పోమా నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నేను తీసి పెడతా అని చెప్పాలని అనుకుంటున్నారు. నాన్నగారికి మరి? నాన్నని ఎక్కడో చూస్తామండి మేము. యాక్చువల్గా భయం మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి నాకు. సో నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను. ఓకే. సో యా, బట్ చాలా ఇష్టం తనంటే. తనని ఎక్కడికో తీసుకెళ్లాలని అయితే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. బట్ తను ఎలా అంటే తన ఓన్ మైండ్ సెట్ లో తను ఉంటారు, ఆల్వేస్ ఈ డ్యూటీస్ అని అవని ఇవని. సో తనకు కూడా టైం ఉండదు మనతో ఏం చెప్పుకోవాలన్నా, మనమే అర్థం చేసుకోవాలి. అంతే. నిజమే, కొన్ని ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయలేము, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని రిలేషన్షిప్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే తను రిటైర్ అయ్యే టైం కదా తనని కూడా వెల్ సెటిల్ చేసేసేయాలని ప్లాన్ ఉంది. అంతే. మధ్యలో అంటే అనుగారికి ఉండే 80K ఫాలోవర్స్ నన్ను ఈ క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారండి. ఎంత వద్దనుకున్నా అనుగారు పెళ్ళి ఎప్పుడు? అదొక్కటి అడగండి ప్లీజ్. నో కామెంట్స్ ఆన్ దిస్. ఆంటీ అంకుల్ అనుగారు పెళ్లి చేసుకోరంట. వాళ్ళకి చెప్పేసాను, మరి ఇంట్లో చూసుకుంటారు, జాగ్రత్త. అందుకే సైలెంట్ ఉన్నా. అంటే నిజంగా చేసుకునే ఆలోచన ఏం లేదు. నో కామెంట్స్, అసలు పూర్తిగా పెళ్లి మీద నో కామెంట్స్. ప్రౌడెస్ట్ మూమెంట్ నిజంగా నేను అనుకున్న రూట్ లో వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి మా అమ్మ నాన్న కలరు హ్యాపీనెస్ చూడడం వేరు. నేను అనుకున్నదైతే అది, నేను సాధించడం అదేమైనా ఉంటుందంటే అక్కడే. బికాజ్ వాళ్ళకి కూడా ఇష్టం అదే సెక్టార్ లో ఉండడం, సేఫెస్ట్ కదా. అది కూడా బాగా చదువుకునే వాళ్ళం మేము చిన్నప్పటి నుంచి. బట్ నేను అది చేయలేకపోయానైతే కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఓకే. సో నేను ఏది అచీవ్ చేసినా నాకు చిన్నగా అనిపిస్తుంది వాళ్ళ హ్యాపీనెస్ ముందు. ఇప్పుడు ఇది కూడా ఇలా మీరు అన్నారు యాక్టింగ్ సైడ్ అని, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా నేను చేసినా కూడా వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారని నేను అనుకోవట్లేదు కదా. సో వాళ్ళకి ఇష్టం అయ్యి నేను ఏదైనా సాధిస్తేనే అది వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఓకే, మీరు ప్రౌడ్ ఫీల్? నాకు నేను ప్రౌడ్ అంటే ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇక్కడి వరకు వచ్చానంటే అదొక రీజన్ నాకు. బికాస్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదని కాదు. మధ్యలో అబ్స్టకల్స్ కానీ అది ఫేస్ చేయడం, అమ్మ వీళ్ళు మాట్లాడడం కంటే నాకు నేను ఏం చెప్పుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్ కదా. నిజం. సో కొన్ని పాయింట్స్ లో ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ స్టూడ్ అప్, మళ్ళీ రిటర్న్ వచ్చాను అనేది. దానికోసమైనా నేను కష్టపడతాను కదా, నా కోసం నేను ఉండాలి అనిపిస్తుంది. అట్ ఏ సర్టెన్ పాయింట్ నేను నిజంగా ఒప్పుకుంటున్నాను అన్నగారు. మనం కనీసం ఆ రోజు నిద్ర లేవడానికి కూడా ఆలోచించే రోజు, ఎందుకు అసలు లేవడం అని ఫీల్ అయ్యే రోజు కూడా ఉంటది. అక్కడి నుంచి బయటకు వచ్చి యూ స్టూడ్ అప్ ఇస్ ఎవ్రీథింగ్ టు యూ. సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో దాంట్లో ఏం డౌట్ ఏం లేదు, కొంచెం మీరు గట్టిగా చెప్పుకోవచ్చు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని. బట్ నేను ఇందాక అన్నట్టు అమ్మ వాళ్ళు కూడా ప్రౌడ్ ఫీల్ అయితే బెటర్. యా, టిపికల్ ఇండియన్ సైకాలజీ. దాన్ని ఎవరు మార్చలేం కదా. యా. సో ఫేవరెట్ హీరో, ఇది కూడా ఏమంటారు కాంప్లికేషన్స్ లేకుండా చెప్పండి. ఫేవరెట్ హీరో? నాకైతే దుల్కర్ సల్మాన్ అంటే బాగా ఇష్టం. ఓకే. వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ మూవీ సీతారామం వచ్చింది కదా, అదైతే ఒక 20 సార్లు చూస్తుంటాను నేను. తన కోసమే చూస్తుంటాను. డైరెక్ట్ తెలుగు ఫిలిం కదా, చాలా బాగా ఇంపాక్ట్ వచ్చింది నాకు. చాలా బాగుంటుంది కాబట్టి ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం అలాంటి లైఫ్ ని ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. ఐ మీన్ అలాంటి లైఫ్ ఇన్ ద సెన్స్ నాట్ సీతాస్ లైఫ్. డిక్యూ ఉంటే బాగుండు అని అయితే అనుకుంటారు కదా అందరూ. సో తప్పలేదు. ఓకే, మీ 80K ఫాలోవర్స్ కి దిస్ ఇస్ ది ఎండ్. సో 80K ఫాలోవర్స్ కి మీరు మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటే? నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత రెస్పెక్ట్ ఇస్తారు నాకు అనేసి. నేను ఎంటర్ అయిన తర్వాత ఐ డోంట్ నో ఎలా తీసుకుంటారు మీరు నన్ను. ఓకే. చాలా అంటే రెండు ఆలోచించాను, పాజిటివ్స్ ఆలోచించాను, నెగిటివ్స్ ఆలోచించాను. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ కూడా రావచ్చు కదా, అందులో గర్ల్స్ మనం. ఎంత చిన్న ఏమైనా నెగిటివ్ వచ్చినా నేను ఫీల్ అవ్వకపోయినా ఇంట్లో వాళ్ళు చూడడం, అలాంటివి ఏమైనా వస్తాయి అనేసి
ఉన్నింది, బట్ ఎక్కడ నాకు నేను హర్ట్ అయిపోయి వద్దురా బాబు ఇన్స్టాగ్రామ్ అని లేకుండా చూసుకున్నారు నన్ను. మరి నేను కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాను, మిమ్మల్ని ఎక్కడ తగ్గించను. మీరు నన్ను ఫాలో అవుతున్న ఈ రోజులు ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. ఐ లవ్ యూ గైస్ సో మచ్. నేను కూడా అండి. ఐ లవ్ యూ. కీప్ స్మైలింగ్. ఎన్ని అబ్స్టకిల్స్ వచ్చినా నిలబడండి, మళ్ళీ నవ్వుతూ ఉండండి. ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. మీరు హ్యాపీగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు, మీరు బాధగా ఉంటే ఇప్పుడు సంతోషంగా వచ్చే రోజులు వస్తున్నాయి అని అయితే మైండ్ లో పెట్టుకోండి. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.